పెళ్ళైనోడే దొరికాడా? ఇంక ఎవరు దొరకలా నీకు? దాన్ని చొప్పు తీసుకోబట్టు. 10 మంది పడుకునే పిల్ల దగ్గర ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్సే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జానపద గీతాల్లో నటిస్తున్న ఇద్దరు అక్రమ వ్యవహారం బట్టుబయలైంది. పెళ్ళైనోడే దొరికాడా? ఇంక ఎవరు దొరకలా నీకు? మనది మహాసముద్రం లాంటిది. చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది కానీ వద్దు అనం మనం. ఏమిటండి మీరు మాట్లాడేది? దాన్ని చొప్పు తీసుకోబట్టు. దాన్ని చొప్పు. ఎవరండి అమ్మాయి? అమ్మాయా? ఎవరే? అదిగోనండి అమ్మాయే. అమ్మాయి అంటే ఎక్కడ? అదిగోండి నల్లకోడు తీసుకుంది. ఎక్కడే? అయ్యో, పెళ్ళైనోడే దొరికాడా నీకు? నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. నేను పొద్దున వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? నా దగ్గర రికార్డ్ ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది. ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. అది అంటే గర్ల్స్ కి వావ్ అని అనిపిస్తుంది మనకి. బట్ బాగుంటది ఇవన్నీ. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివరొకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. అబ్బాయి ఏమంటున్నాడు? ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఈ ఇయర్ అంతా హార్డ్ వర్క్ చేసి మంచి నేమ్ రావాలి, మాధుర్యతో బ్రాండ్ అయిపోవాలి. అదే సార్, ప్రపోజల్స్ కూడా చాలా వచ్చాయి చాలా మంది. ఏమైనా నువ్వు ప్రేమించావు? ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు ఇలా, అంటే అంత పిచ్చి ఉంటుందా నా మీద అన్నట్టు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది, సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. నాశనం అయిపోతావురా నువ్వు. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్. ఎక్కడ బ్రోకర్ గాడు? బ్రోకరా? ఎవరా? అసలు ఆ అబ్బాయి ఫోన్ లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో అన్ని తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది? అది ఆడదాని వయ్యండి సాటి ఆడదానికి ద్రోహం చేయాలి నీకు ఎలా అనిపించింది? నీది ఒక ఆడ బతికేనా? విశాల్ ఇద్దరు తగ్గించుకుంటున్నారు. ఇదిగో ఇదే అది ఈ ముండా. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంతా చూడటానికి? మొత్తం వీడియోలన్నీ లైవ్ లో పెడుతున్నా. ఉండు నాన్న, నువ్వేం మాట్లాడవా? ఈ 10 మంది పడుకునే పిల్ల దగ్గర ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీ కోసం ఏడుస్తూ ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతా? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. దాన్ని దెంగేవాళ్ళగా చెప్పు. దాన్ని దెంగేవాళ్ళగా చెప్పు. Did you have sex with her? Yes. You worried about the kids? Stay away from us. నా హస్బెండ్ కి జరిగింది. రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా, మా అమ్మాయి అంతే అని చెప్పి. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు.
నా లవ్వడా. అండ్ చాలా మందికి మా కపుల్ అంటే చాలా బాగా ఇష్టం. గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే ఐ విల్ సీ. గురుగారు సో ఎనీ బాయ్ ఫ్రెండ్ స్టిల్ నౌ? నో. ఆపవే నీ నంగనాచ నాటకాలు. ఇప్పుడైతే లేదు, పాస్ట్ లో ఉండేటోళ్ళు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. సింగిల్ కాబట్టి ఎలాంటి అబ్బాయిలతో మింగిల్ అవ్వాలనుకుంటున్నావు? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అందులోనే అన్నీ వచ్చేస్తాయి. అమ్మాయి చేసేవాడిని దేవుని పూజలు, దూరేవాని గబ్బు గుడిసేదాన్ని. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. నా బిడ్డను గాని నన్ను గాని ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏందక్క పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు కదా, పువ్వుల్లో లాస్ట్ కి ఎర్రి పువ్వుని చేసిండే ఎడ్డిదానా. పెట్టుకుంటావా అక్క పువ్వు? ఎందుకు ఆల్రెడీ అడు పెట్టిండు కదా పెద్ద పువ్వు. ఇలా సంసారం ఆగం చేసినట్టే కదా. నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కడ? నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చగరగా బిచ్చా. అంటే ఈశ్వర్ సాయి చాలా మంచోడు, మంచిగా ఉంటాడనే తెలుసు నాకు చెప్పిన వాళ్ళు కూడా అట్లనే చెప్పారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబా, చాలా మంచోళ్ళు అంట. ఎవరు చెప్పారు? అదెవరో చెప్తాను నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. నీకు ఫ్యామిలీ ఉంది, నీకు ఒక బాబు ఉన్నాడు, నీకు మంచి వైఫ్ ఉంది. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? సిగ్గుండాలి కదా కొంచెము. మనుషులే కదా, గాడిదలైతే కాదు కదా. నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఉత్తా చేతులు ఉంచాను అని అంటే మేము సాంగ్ వరకే అనుకున్నాం అన్న. నీ పని నువ్వు చూసుకో. రెడ్డి కాలనీలో ఆ రూమ్ లో అటో డజన్ ఇటో డజన్ అని మాకు తెలియదు. సల్లవూట మెల్లగా మదనో నవయ్యారి సప్పరిత్తనంటడే అంటే ఎస్. సల్లవూట మెల్లగా మదనో నవయ్యారి సప్పరిత్తనంటడే. దట్ గై ఈస్ వరస్ట్ యార్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి